సువార్త అన్యులకే కాదు, రక్షణ లేని వాళ్ళకే కాదు. సువార్త ఎవరికి కావాలా? నాకే కావాలా, నీకే కావాలా కదండి? ఆ సువార్త ప్రకటించవలసిన భారము దేవుడు నీ మీద నా మీద ఉంచాడు. నీ ఆత్మీయ జీవితానికి దినభాగం ద్వారా సువార్త అందించాలా? నీ ఆత్మీయ క్షేమం ఎంతో ఇతరుల ఆత్మీయ క్షేమం అంతే అని వారి ఆత్మీయ క్షేమానికి మనం ఏం అందించాలండి? సువార్త అందించాలా? ఎవరికేం చెప్పామండి? చెప్పకపోతే పాత్రలో చేయవేయక ముందు సరిదిద్దుకుని, దేవా నీవు నా భారం భరిస్తున్నావు, నా వ్యక్తిగత భారం నీ మీద మోపాలని భరించడానికి సిద్ధంగా ఉన్నావు, నీ కొరకు సువార్త ప్రకటించే భారమును నేను కలిగి ఉంటాను. నీ కొరకు సువార్తను ప్రకటించే భారం. మనమంతా బయటికి వ్యాన్ వేసుకొని వెళ్ళి అలా చేయటం మాత్రమే సువార్త కాదు. నీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు, పొద్దున్నే కూరగాయల వాళ్ళు వస్తారు, పొద్దున్నే ఆకుకూరల వాళ్ళు వస్తారు, పొద్దున్నే పాల వాళ్ళు వస్తారు, పొద్దున్నే పేపర్ వేసేవాళ్ళు వస్తారు కదండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చెప్పొచ్చు? ఒక చిన్న మాట, ఏం చక్కగా విచారంగా ఉన్నావు, యేసు ప్రభువు నమ్ముకొని బాధ పోతుంది, ఏంటి ఏడుస్తా ఉన్నావు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ గాయం కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, ఆదరణ వస్తుంది. మందిరానికి రండి, మేము వెళ్ళే చోటకి రండి, అయితే వాక్యం చదవండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఏం పర్వాలేదు, కుదరని రోగమైన ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత వస్తుంది, ధైర్యంగా ఉండు, ప్రభు ఒకప్పుడు నన్ను అలా ఆదరించాడు, నీవు కూడా ఆదరించబడతావు. ఇలాంటి మంచి మాటలు చెప్పు, ఇలాంటి ఓదార్చే మాటలు చెప్పు. అలా కాకుండా, ఏంటక్క రోగం వచ్చిందా, పోయినసారి మా ఇంటి వెనకాల కూడా రోగం వచ్చిందక్క, ఏమైందంటే ఊరెళ్ళి వచ్చేసరికి చచ్చిపోయారక్క, వాళ్ళు లేరక్క, జాగ్రత్త అక్క అని వాళ్ళు బాధపడేటట్టు భయపడేటట్టు చెప్పొద్దండి. నీ నోట శుభవార్తే రావాలి తప్ప దుర్వార్త రానే రాకూడదు. మాట చూడండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1 Peter chapter 1 verse 12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నా ద్వారా ప్రకటించబడే సువార్త భారము ఇతరులకు మాత్రమే కాదు, తమ కొరకు కూడా. ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం. ఇతరులకు బోధించడం మాత్రమే కాదు, బోధిస్తున్న వానికి కూడా ఈ వాక్యము హృదయములో కత్తి కోత కోస్తుంది.